హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఒక భారీ శుభవార్త అయితే తెలపడం జరిగింది. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోబోతూ ఉంటారు కదా! వారికి సంబంధించిన వార్త ఇది. అయితే ఈ అప్డేట్‌కి సంబంధించి మీరు పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని భావించే వారికి భారీ ఊరట కలిగే ప్రకటన చేసింది. నవ్యాంధ్రలో ప్రతి పేదవాడు గర్వంగా తలెత్తుకుని జీవించేలా సొంత గూడు కల్పించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మరొక 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. బడ్జెట్ లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఇప్పటికే పురోగతిలో ఉన్న నిర్మాణాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు గృహప్రవేశం చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇదొక గొప్ప వరంగా మారబోతుంది. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాల్లో వెలుగు నిన్ననుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటిని మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. నిరుపేదలకు ఆర్థిక భారం కలగకుండా సిమెంటు, ఇసుక వంటి నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందజేయడం విశేషం. లబ్ధిదారులు తమ ఇళ్లను నాణ్యంగా నిర్మించుకునేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా 2026-27 బడ్జెట్ లో గవర్నమెంట్ 6,357 కోట్ల నిధులను కేటాయించారు. భారీ కేటాయింపుల ద్వారా నిర్మాణ ప్రక్రియలో జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా చెల్లిస్తూ కొత్త లక్షల వైపు అడుగులు వేస్తూ ఉంది. ఈ నిధులు కేవలం ఇళ్ల నిర్మాణానికి కాకుండా కాలనీల రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు వంటి కనీస వసతుల కల్పనకు కూడా ఉపయోగపడతాయి. పారదర్శకమైన విధానం ద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్చలు తీసుకుంటూ ఉన్నారు. ఇళ్ల నిర్మాణం వల్ల కేవలం పేదలకు గూడు దొరకడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలం చేకూరుతుంది. భవన నిర్మాణ రంగంపై ఆధారపడే వేలాది మంది కార్మికులకు స్థానికంగా ఉపాధి లభిస్తుంది. సిమెంటు, స్టీలు, ఇటుకలు వంటి అనుబంధ పరిశ్రమలు కూడా లాభపడతాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం వల్ల అటు పేదలకు ఆస్తి కల్పన జరుగుతూనే ఇటు గ్రామీణ ఆర్థిక వృద్ధి వేగవంతంగా అవుతూ ఉంది. పట్టణీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉన్న రాష్ట్రానికి ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఒక మైలురాయిగా నిలవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతూ ఉన్న ఈ నిర్మాణ యజ్ఞం 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో గృహ నిర్మాణం ఎప్పుడూ మొదటి వరుసలోనే ఉంటుంది. ఇల్లు అనేది ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి ప్రతీక అని భావించే ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కొత్తగా నిర్మిస్తూ ఉన్న కాలనీలను అన్ని సౌకర్యాలతో మోడల్ విలేజ్లుగా తీర్చిదిద్దాలి అని అధికారులు కసరత్తులు చేస్తూ ఉన్నారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే పరమవాదిగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది.